ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగను, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనము. ఈ ఎదుటివాడు ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే వాడితో ఒక రోజు మొత్తం తిరిగితే, ఒక రోజు మొత్తం వాడితోనే ఉంటే మనకి తెలిసిపోతుంది. ఈ రోజుల్లో మంచివాడు జ్ఞానం గలవాడు అని తేలిపోతే ఇంక వాడితో స్నేహం చేయడానికి ఎవరూ ముందుకు రారు. ఎందుకంటే తప్పు జరిగితే ఖండిస్తాడు కదా, తప్పు చేస్తే గద్దిస్తాడు కదా. అందుకు అదే మూర్ఖుడైతే వాడికి తప్పు అనిపిస్తే ఒప్పైనా తప్పే, ఒప్పు అనిపిస్తే తప్పైనా ఒప్పే. ఇలాంటి వాళ్ళకు సర్కిల్ ఎక్కువ ఉంటుంది. జనాలు కూడా బెల్లం చుట్టూ ఈగల్లాగా వాలిపోతారు. మనం ఎలా పోయినా పట్టించుకోడు కదా మరి. పైగా తప్పులు చేస్తే సపోర్ట్ చేస్తాడు. ఎలాంటి వారితో సహవాసాలు చేసి మిమ్మల్ని మీరే చెడిపేసుకుంటున్నారు. మీ ఆత్మలను నరకానికి పాత్రలుగా చేసుకుంటున్నారు. అంతిమ దినాలలో ఉన్నాం. ఇంకా సాతానుగాడితోనే సహవాసం అయితే దేవుడు కూడా నీ ఆత్మను రక్షించలేడు. జాగ్రత్త. మన సహవాసం ఎలాంటి వారితో ఉంటుందో పరిశీలన చేసుకొని జాగ్రత్త పడదాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.